కార్యక్రమానికి కూడా మా ఆటో వాళ్ళని పిలిచి మాట్లాడినటువంటి నేతలు ఎవరు కూడా లేరు. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తులో కార్యక్రమం అనేటువంటిది విడుదల రజనీ గారికి మాత్రమే సొంతమవుతుందని మీ యొక్క సహచరులు చెప్తున్నారని, దీని గురించి మీ మాటల్లో చెప్పండి. నిజంగా అండి, ఇది చాలా గొప్ప అవకాశం. మా ఆటో డ్రైవర్లందరినీ అసంఘటిత రంగ కార్మికులు అంటారండి. అంటే సంఘటితంగా ఉండరు అని. కానీ ఇవాళ మన గుంటూరు నగరంలో మొట్టమొదటిసారిగా ఆటో డ్రైవర్లందరినీ ఒక చోటుకి చేర్చి ఇవాళ సంఘటితం చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. దీనికి మా రజనమ్మ గారు మంచి సహకారం అందించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, మా డ్రైవర్లు కూడా దానికి సహకారం అందించారు. కారణం ఏంటంటే మేము ఇదివరకు మాకు ఫైన్లు వేసిన ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు చూసాం కానీ మాకు కూడా ఒక పథకం పెట్టి మాకు 10 రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్ మేము చూడలేదు. ఇవాళ 10,000 ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కొక్క డ్రైవర్ ఇవాళ 5 సార్లు వాహన మిత్ర లబ్ధి పొంది 50,000 రూపాయలు. ఇవాళ మేము కళ నిజమాని వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించుకుంటే నాకు 50,000 వచ్చినాయి అంటే ఒక ప్రభుత్వం నుంచి ఏ రికమెండేషన్ లేకుండా, ఏ నాయకుడితో సంబంధం లేకుండా 50,000 రూపాయలు వచ్చినాయి అంటే నేను ఆశ్చర్యపోతున్నాను. నిజంగా ఇది కళా నిజమని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏ రికమెండేషన్లతో పని లేకుండా పేదవాడే ఒక పేదరికమే అర్హత, నిజమైన లబ్ధిదారుడు అర్హుడైన వాడు ఎవరు మిస్ అవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ చాలా చక్కగా ఉంది. దానికి రజనమ్మ గారి సహకారం కూడా మేడం గారు మాకు ఇవాళ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మా సమస్యల్ని మేము వింటాము, మీ సమస్యలు పరిష్కరిస్తాము అని రజనమ్మ గారు ఏదైతే మాకు ఇవాళ అవకాశం ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. చాలా రజనమ్మ గారికి కూడా మేము రుణపడి ఉంటాం. మేము ఖచ్చితంగా గెలుపు కోసం మా వంతు కృషి మేము చేస్తాం. ఖచ్చితంగా రేపు గెలిచిన తర్వాత రజనమ్మ గారు మా సమస్యల మీద కూడా దృష్టి సారిస్తారని మేము నమ్ముతున్నాం. తన పనితీరు ఎలా ప్రజల్లోకి వెళ్తుందండి? అదేనమ్మా ఇప్పుడు చెప్తున్నాం కదా, ఒక స్తబ్దుగా ఉన్నటువంటి పశ్చిమ నియోజకవర్గం ఇవాళ ఒక కొత్త ఒరవడి సృష్టించింది. ఇవాళ ఒక మంచి ఉత్సాహం కార్యకర్తల్లో కానివ్వండి, మాబోటి వాళ్ళల్లో అభిమానుల్లో ఒక మంచి ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే కారణం రజనమ్మ గారు వచ్చిన తర్వాత కార్యక్రమాలు వెను వెంటనే ఒక్కొక్క కార్యక్రమం మాబోటి వాళ్ళని కార్యకర్తలు కానివ్వండి, ఆటో వాళ్ళని కానీ ప్రతి రంగం వాళ్ళని పిలవటం మాట్లాడటం జరుగుతుంది. దానివల్ల మాకు కొత్త ఉత్సాహం వచ్చింది. మా సమస్యల్ని అడిగి తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఒక మంత్రి ఒక పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాదమ్మా, ఇవాళ మంత్రి రేపు గెలిచిన తర్వాత కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నాం. మంత్రి అయితే మా స్వార్థం ఏంటంటే మా సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి డైరెక్ట్గా వెళ్ళేదానికి ఒక మంచి ప్లాట్ఫామ్ మాకు దొరుకుతుంది అనేది ఆశపడుతున్నాం. ఖచ్చితంగా రజనమ్మ గారు మళ్ళీ గెలుస్తారు. మళ్ళీ బంపర్ మెజారిటీతో ఎప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడు రానటువంటి బంపర్ మెజారిటీతో గెలిచి మళ్ళీ మంత్రి అవుతారు. మా సమస్యల్ని పరిష్కరిస్తారనే ఆశ అయితే మేము పెట్టుకున్నామమ్మా. మేము దానికి తగ్గట్టు ఖచ్చితంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హెల్త్ మినిస్టర్ అయినటువంటి విడుదల రజనీ గారి యొక్క పనితీరు ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది అని మీరు భావిస్తున్నారు? విడుదల రజనీ గారి పనితీరు బాగానే ఉందండి. అంతకుముందు బాగానే గిరి గారు వచ్చినప్పుడు అంతకుముందు బాగానే ఉంది. ఇవాళ విడుదల రజనీ గారు వచ్చిన కాడి నుంచి దేంట్లో ఇది దేనికైనా వెనకాటం కానీ ఏది లేదు. వాళ్ళ కార్యకర్తలు మంచి జోష్గా ఉన్నారు. అంతకుముందు ఆటో డ్రైవర్లకి కేసులు రాసిన పరిస్థితే కానీ ఆటో డ్రైవర్లను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇవాళ ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు కేసులు రాసేవాళ్ళు లేరు. మాకు 10,000 రూపాయలు వేయటం కానివ్వండి, ఇవాళ ఆటో డ్రైవర్ల సమస్యలు మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి మీటింగ్ పెట్టడం కానివ్వండి, మాకు యూనిఫామ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి, వాళ్ళు అన్ని రకాలు చూసినా రజనీ గారిది బాగానే ఉంది. మరి ఇంత పెద్ద ఎత్తులో కార్యక్రమం అనేటువంటిది ఇంతకు ముందెన్నడూ కూడా ఏ నేతలు కూడా చేయలేనటువంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అవును, అంతకుముందు ఎవరు దాఖలాలు చేసిన ఆటో డ్రైవర్లు పట్టించుకోవడం లేరు అసలుకి. ఇవాళ మేడం గారు పిలిచి ఈ రకంగా యూనిఫామ్లు ఇచ్చి ఈ రకంగా భోజనాలు పెట్టి ఈ రకం మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి అనేటట్టు పిలిచి పెట్టేవాళ్ళు అసలు ఇంతవరకు ఎవరు లేరు. మేడం గారే ఈ రకంగా చేయటం. ఇవాళ మరి మీ ఈ యొక్క ఆటో సిబ్బంది అనేటువంటిది ఎంతవరకు సహకరిస్తారని రానున్న ఎన్నికల్లో విడుదల రజనీ గారికి? ఆటో డ్రైవర్ల మీద అంతకుముందు కేసులు రాసి అంతకుముందు పీడించిన వాళ్ళే కానీ అసలు అంతకుముందు ఆటో డ్రైవర్లు పట్టించుకున్న వాళ్ళు ఎవరు రారు. ఒక యూనిఫామ్ లేకపోతే కేసులు రాసేవాళ్ళు, ఇన్సూరెన్స్ లేకపోతే కేసులు రాసేవాళ్ళు, ఈ రకంగా చేసేవాళ్ళు. ఇవాళ ఆటో డ్రైవర్స్ ఒక బండి ఆపి 100 రూపాయలు కేసు రాసేవాళ్ళు లేరు. ఇవాళ ఆటో డ్రైవర్ల పని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఇవాళ హాయిగా ఉన్నారు, హ్యాపీగా ఇబ్బంది లేదు. 100% ఆటో డ్రైవర్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు వేసేది. థ్యాంక్ యూ సో మచ్.